అందరికీ సాయిరాం. ఇవాళ మనం మంచి టాపిక్ నేర్చుకోబోతున్నాము. ఏంటంటే త్రిగుణాల గురించి నేర్చుకున్నాము, జపం గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు మనము ప్రాణాయామం గురించి నేర్చుకుంటాం. ఎందుకంటే మనకి చాలా విషయాలు బ్రెయిన్లో మనల్ని అల్లకల్లోలం చేస్తుంటుంది. ఈ ప్రాణాయామం ద్వారా మనం ఆలోచనల్ని అరికట్టవచ్చు. బ్రెయిన్కి ఆక్సిజన్ అందుతుంది. బ్రెయిన్కి ఆక్సిజన్ అందక చాలామందికి బ్రెయిన్ మెనింజైటిస్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చాలామంది చచ్చిపోతున్నారు, ఆపరేషన్ అవుతున్నది. సో మీ ఆరోగ్యం మీ చేతుల్లో. నాకు మీరు తప్పనిసరిగా సహకారం ఇస్తారని ఆశిస్తూ మీరు కూడా దీన్ని షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్లో పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడే టాపిక్ అమ్మ సాయిరాం. ఇప్పుడు మన టాపిక్ వస్తాము. ఇప్పుడు మన బిడ్డ పుట్టగానే కోహం కోహం అంటారు. అంటే నేనెవరు అదేంటి? కోహం నుంచి సోహంలోకి వెళ్ళాలి. సోహం 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 అతడే నేను అంటే భగవంతుడే మనం అనమాట. అప్పుడు బాడీ రిలాక్స్గా పెట్టుకోండి, టెన్షన్ వద్దు, ఫ్రీగా పెట్టుకోండి. ఇప్పుడు మనము టాపిక్లోకి వస్తాము. ప్రాణాయామం ఎలా చేయాలనేది నేను చెప్తాను. ఈ ఉంగరపు వేలు, బొట్టనేలు తీసుకోండి, ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని మామూలుగా ఎడమ ముక్కు గుండా శ్వాస తీసుకోండి నాన్న. ఒక 4 సెకండ్స్ ఆపండి. మళ్ళీ ముక్కు మూసేయండి, కుడి ముక్కు గుండా వదిలేయండి. ఎంత వదలగలితే అంత వదలండి. ఇలా 5 టైమ్స్ ఒక ఐటెం చేయాలమ్మా. మళ్ళీ అలాగే ఈ మనం కుడి ముక్కులో నుంచి శ్వాస తీసుకుందాము. ఇప్పుడు ఫైవ్ సెకండ్స్ ఆపాను. 1 2 3 4 5 అని లెక్క పెట్టుకోండి. తర్వాత కుడి ముక్కు మూసేసి ఎడమ ముక్కు తెరవండి, వదిలేయండి, శ్వాస వదిలేయండి ఒకసారి. తర్వాత మళ్ళీ 1 2 3 4 5 మళ్ళీ మూసేయండి, వదిలేసేయండి. మళ్ళీ తెరవండి. 1 2 3 4 5 మళ్ళీ ముక్కు మూసేసి ఎడ ముక్కకుండా వదిలేయండి. ఇలా 5 టైమ్స్ చేయాలి. ఒక్కొక్క ఐటమ్. ఎడ ముక్క 5 టైమ్స్, కుడి ముక్కు 5 టైమ్స్. ఇప్పుడు ఎలాగా అంటే ఏ ముక్కు గుండా తీసుకుంటామో ఆ ముక్కు గుండా మనం శ్వాసను వదిలేయాలి. ఇప్పుడు చూడండి, నేను ఎడ ముక్కు గుండా తీసుకుంటున్నాను. 1 2 3 4 5 వదిలేస్తున్నాను. మళ్ళీ అలా 5 టైమ్స్ అయిందమ్మా. ఇప్పుడు మళ్ళీ కుడి ముక్కు గుండా తీసుకుందాం సాయిరాం. ఫైవ్ టైమ్స్ అయిపోయింది. ఏ ముక్కు గుండా తీసుకున్నామో ఆ ముక్కు గుండా వదిలేసాము. ఇప్పుడు మనము 2 ముక్కలు గుండా శ్వాస తీసుకొని వదులుతుండాలమ్మా. అందరూ అబ్జర్వ్ చేయండి, చూడండి, ప్రాక్టీస్ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. చూసుకున్నారు కదా. ఇప్పుడు ప్రాణాయామం మనకి అయిపోయింది. దీనివల్ల మీకు చూపును మెరుగుపరిచే ఒక ఎక్సర్సైజ్ చెప్తాను. బొటనవేలు ఇలా తీసుకోండి, ఇలా చూడండి, గమనించండి. బొటనవేలు ఎంతవరకు పోద్దో అంతవరకే కుడి కన్ను చూడాలి. కుడి బొటనవేలు కదా,
ఇలా తీసుకోరావాలి. మనం ఊరగంటతో చూడాలి, తల తిప్పకూడదు. కనపడినంత వరకు తీసుకెళ్ళాలి. నాకు కనపడుతున్నంత వరకు నేను తీసుకెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు స్లోగా తీసుకొస్తున్నాను. ఇట్లా 5 టైమ్స్ చేయాలి. మళ్ళీ ఎడమ చేత్తో కూడా తమ్మని ఇలా పెట్టేసి ఇలా చెప్పాలి. ఇలా ఈ హ్యాండ్తో 5 టైమ్స్, ఈ హ్యాండ్తో 5 టైమ్స్ చేయండి. తర్వాత ఏం చేస్తారంటే మీరు అలాగే ఎంత దూరం చూడగలరు అంత దూరం కళ్ళతో రెప్పేయకుండా చూడండి. ఎంత దూరం చూడగలరో అంత దూరం బయట చేయండి. ఆరు బయట ఈ ఎక్సర్సైజ్ బాగుంటుంది. బయట చెట్ల కాడికి వచ్చి తీసుకుంటే బ్రీతింగ్ మనకి ఆక్సిజన్ బాగా అందుతుంది. ఎంత దూరం మనం చూడగలమో ఈ కంటితో అలా చూడాలి, రెప్ప వేయకుండా. ఇదమ్మా ఎక్సర్సైజు. మీరు తప్పనిసరిగా ప్రాణాయామం నేర్చుకోండి, చెయ్యండి. పాస్ పెట్టుకోండి అర్థం కాని దగ్గర. పాస్ పెట్టుకొని ఈ బట్టలు కూడా చూపుకు మెరుగవుతుంది. ఎందువల్లనంటే చాలామందికి చిన్న వయసులోనే కళ్ళద్దాలు పడుతున్నాయి. మనం తగినటువంటి ఆకుకూరలు తినాలి, క్యారెట్ తినాలి. ఎన్ని తింటే కూడా మనకి చూపు మెరుగవుతుంది. పిల్లలకు కూడా అలాగే మనము ఇస్తే చాలా బాగుంటుంది. మీకు ఈ క్లాసు ఇంతటితో ఆన్లైన్ క్లాసు ఆపుతున్నాను. మీరందరూ నేర్చుకొని ప్రాక్టీస్ చేసి అందరికీ కూడా షేర్ చేస్తారని ఆశిస్తూ, ఆ భగవంతుడి ఆశీస్సులు మనందరికీ ఉండాలని నేను కోరుతున్నాను. సాయిరామ్.